వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఆల్రెడీ షేర్లింగంపల్లిలో భారీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. కార్యకర్తలను నాయకులను సమావేశపరిచి ఒక దిశానిర్దేశం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈరోజు గద్వాల గర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. రీజన్ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయం పట్టుకుంది, లీగల్గా ప్రొసీడ్ అవుతా ఉన్నారు. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు, లీగల్గా సహాయం అందిస్తామంటూ వారికి భరోసాలు ఇచ్చారు. కానీ గద్వాల నియోజకవర్గం డిఫరెంట్. గద్వాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ వీడారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. తర్వాత మాట మార్చారు. లేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా, కేసీఆరే మా నాయకుడు అంటూ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు గద్వాలలో సభ జరుగుతుంది, భారీగా జనాలు వస్తూ ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి రైతులు, గద్వాల సంబంధించినటువంటి ప్రజలు. మరి వీళ్ళందరికీ ఒక డౌట్ ఉంది. ఈరోజు ఆయన ఒకవేళ బీఆర్ఎస్లోనే ఉంటే ఈ సభకు హాజరవుతారా, స్టేజ్ మీదకి వస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంది. కేటీఆర్ ఇప్పటికే అటు ఇటు కాని వ్యక్తి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేశారు, వివాదాస్పదం అవుతా ఉంది. మాట్లాడదాం, గద్వాలకు సంబంధించినటువంటి స్థానికులు ఉన్నారు, వారి మాటల్లో విందాం. ఏం పేరన్నా మీ పేరు? తిమ్మప్ప సార్. తిమ్మప్ప. ఏం చేస్తారు తిమ్మప్ప? వ్యవసాయం చేస్తాం సార్. ఈరోజు ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసిరు, ఇక్కడ మా నాయకుడు కేటీఆర్ గారు వస్తున్నారు, దానికోసం ఇక్కడ మేము వచ్చేసినాం. మీ ఎమ్మెల్యే ఎవరు? బండ్లకృష్ణమోహన్ రెడ్డి. మరి ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళిపోయాడు సార్. పోలేదంటుండ ఆయన పోలేకపోతే ఈరోజు ఈ సభకి అటెండ్ కావాలి కదా సార్, కానీ రాలేడు. వస్తాడా? మరి ఇప్పుడు వస్తుండా సాయంత్రం వరకన్నా? డౌటే సార్, ఎందుకంటే అక్కడ ఇటు ఉండి మధ్యలో నాటకం ఆడుతున్నాడు. అదంతా మొత్తం అంతా డంచిక్ చేస్తారు వాళ్ళు. డంచిక్ చేస్తున్నా? డంచిక్ అంటే ప్రజలు నమ్మించినాడు, ఓట్లు వేసుకున్నాడు. ప్రజలు నమ్మించి టీఆర్ఎస్గా ఓట్లు గెలిపించుకున్నాడు. తర్వాత ఇప్పుడు ఈరోజు మనము ఇక్కడ ఉన్నామంటే ఆయనకి మింగడబడతలేదు. దానికోసమని అధికార పార్టీ ఏది ఉంటే అక్కడికి పోవాలని వాళ్ళ ప్లాన్ ఉంది. ఆయన అట్లా అంటలేడు కదా గతంలో, నేను ముఖ్యమంత్రిని కలిసింది అభివృద్ధి కోసము, మొత్తం గద్వాల అభివృద్ధి చేస్తా అంటున్నాను. అవును సార్, మరి కరెక్ట్గా ఈరోజు కేటీఆర్ గారు ఉన్నారు కదా, మరి ఆయన వస్తారు కాబట్టి ఇప్పుడు అటెండ్ కావాలి కదా, మరి ఎందుకు కాలేడు? అది కావాలి కదా ప్రజలకు. ఇప్పుడు అది రుజువు అయితే కదా ఆయన ఉన్నట, అది రుజువు చేసుకుంటే ఈరోజు ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టునే. అది ప్రతి ఒక్క వ్యక్తికి కలబాల, లేకపోతే లేనట్టే. ఈరోజు ఆయన లాస్ట్ విడుతుంది, ఆయన ఉంటాడా వెళ్ళిపోయినాడని. అంతవరకే ఆయన బీఆర్ఎస్లో ఉన్నట్టు లేనట్టు అని తెలుసు. ఈరోజే కలుస్తుండా జనాలని? మరి ఇదైతే కలుస్తాడు, కానీ బయట అయితే ఇప్పుడు ప్రజల కోసం వెళ్ళిపోతుంటాడు, వస్తున్నాడు. ఆయన కొన్ని ఉంటాయి కదా, ఆయన బిజినెస్లు, ఆయన కార్యకర్తలు, ఆయనకు సంబంధించి అభివృద్ధి కోసం పోయినా, ఆయన కోసం పోయినా? అభివృద్ధి కోసం సార్. అంటే ఇప్పుడు అభివృద్ధి ఎక్కడైనా కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది. ఆయన టాలెంట్ ఉంటే అధికార పార్టీలో చేయవచ్చు, అధికారం లేకపోయినా చేయవచ్చు, ఆయన ఎమ్మెల్యే కాబట్టి. మరి ఏమన్నా పెద్ద మనిషి పేరు? ఏం పేరు? నా పేరు రంగన్న. రంగన్న చెప్పు, ఏంది ఏం నడుస్తుందబ్బా, ఏ ఊరు ఏం పట్టించుకుంటలేరు ఇప్పుడు. ఆయన అభివృద్ధి కోసం పోయినా, జనాల కోసం పోయినా అంటుండు. జనాలు అక్కడ పోయినా జాగ్రత్త మీరితే చేస్తారు. అంతా వాళ్ళు ఉల్టా పళ్ళకి చేస్తారు, కింది మీనికి చేస్తారు, మనుషులని గోల్మాలు చేస్తారు. ఎవరు వీళ్ళే. మన బంగ్లా మొత్తం అంతా అక్కడిక్కడ చేస్తుంది, మన బంగ్లాని చెడగొట్టేది గబ్బులే పేరు మందిని. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి అంతే మరి. ఇంక వాళ్ళు మా అత్త తప్పితే మామ తప్పితే అత్త. ఇంతవరకు ఇంకా అప్పుడు అతను ఉండే సమరసింహారెడ్డి ఉండే, ఆ సమరసింహారెడ్డి అక్కడ ఊడి దగ్గర. ఇంకా ఇప్పుడు వీళ్ళు ఉండరు, అది మనమే వివరం చేస్తాం. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి పోలేను, బీఆర్ఎస్ లోనే ఉండా అంటుండు కదా. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే కదా ఉండేది, మరి ఆడ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఆడ ఉన్నాడు. మీకు తెలియదా? మీకు తెలిసిన వాళ్ళకా తెలియదు, మాకు తెలియదు. కానీ మీకే తెలియదా? మీకన్నా తెలుసు కదా. ఆయన అంటుండు కదా, నేను కేసీఆర్ తోటే ఉన్నా, మా బాస్ కేసీఆర్ అంటుండు. ఆడ ఉన్నాడు అంతా. వాళ్ళు ఉల్టా పల్టా చేస్తారు. వాళ్ళు అంతే అంటారు కదా సార్. మరి అనకుండా ఎక్కడ ఉండరు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారంటే ఇట్లా బోర్లు పడితే బోర్లు ఎలకలు వేస్తారు, ఎలకలు పడితే బోర్లు వేస్తారు, రెండిట్లలో ఉండరు వాళ్ళు. మరి మనం చెప్పేది ఏమి ఆడలేదు, తెలుసుకునేది అంతే. మీరేం చేస్తారన్నా? వ్యవసాయం చేస్తారు. ఏమనిపిస్తా ఉంది? చర్చ జరుగుతుంది కదా, ఏమనిపిస్తుంది? కేటీ గారు వస్తున్నారు కాబట్టి అవుతుంది. అవును. మీ పేరు? బసరాజు గారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పైన కేటీఆర్ ఒక మాట అన్నారు, నేను ఆడ కాదు మగ కాదు, మేము స్టేట్మెంట్ చేస్తాను, మీ దృష్టికి వచ్చింది కదా. ఏమంది ఆ మంచి ఏం చేసినాడు? కాంగ్రెస్ పోయినాడు, కావున కప్పుకున్నాడు, అన్ని కప్పుకున్నాడు. ఒక మళ్ళీ టీఆర్ఎస్ మంచి నేను అంటున్నాడు. టీఆర్ఎస్ మంచి అత ఇళ్ళకి వస్తాడు కదా, వద్దు
ఇబ్బంది వస్తే తెలిసిపోతుంది కదా, ఆ. రాకుంటే ఆ. ఎట్లా? ఇప్పటికే 10 ఒక నాన్న 10 కోసం పోయినా 10 కోసం పోతాను. ఆమె దన్న కోసం ఆమె చెప్పినాడు. ఇప్పుడు ఎవరిదన్న కోసం అంత వెళ్ళాడు కదా. ఇప్పుడు మా 10 చేసేది దందన వాళ్ళది మొత్తము. అక్కడివి ఇక్కడివి అంతే చేసుకోవడం. జనాల కోసం పోలే ఆయన. జనాల కోసం పోయినాడు. ఆమె దన్న కోసం పోయినాడు. ఆయన కోసమే. మళ్ళీ ఆయన కోసమే. జనాల కోసం పోయింటే ఇప్పుడు చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఉప ఎన్నిక వస్తుంది, ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, స్పీకర్ వాళ్ళ మీద వెయిట్ వేస్తారు అంటున్నారు. ఒకవేళ వెయిట్ వేస్తే మళ్ళీ ఎవరి సైడ్ ఉంటారు జనాలు? ఎవరితే టీఆర్ఎస్ సైడ్ ఉండరు. ఇంకా ఎవరి సైడ్ ఉండరు. ఇంకా నమ్మకం లేదు, పోయింది. ఇంకా ఒక దిక్కు ఉండి ఒక దిక్కు పోయినాక మంచికి నమ్మకం ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇదే జిల్లా కదా, పాలమూరు జిల్లా కదా రేవంత్ రెడ్డి మసగా చెప్తాడు. ఇప్పుడు ఈ మాకంకి ఇంతవరకు ఈ రేనే తెలియదు. చెప్పులు కొలత పెట్టిన ఆడగడ చెప్పులు పెట్టుకొని తిరుగుతున్నాం. నిజంగానే ఉందా? మీ గద్వాలలో కూడా ఉందా సమస్య? కూడా ఉంది. ఆ మండలంలో చూడ ఈ రేనే తెలియదు. ఈ మండలం ఒకటి కాదు. మీకు దొరికిందా లేదా యూరియా? ఈరిగా యాడ దొరికింది? దొరికే లేదు. మరి కాదు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి దృష్టికి తీసుకుపోయారా? ఆయన అడిగిరా యూరియా దొరకలేదు అడిగిరా మీరు? బాగానే చెప్పారు సార్. అడిగినాము ఆడితే కూడా బుక్కుల మీద ఎంత బుక్కులు ఉన్నా ఎకరకు 2 ఎన్ని ఎకరాలు ఉన్నా బుక్కు 2. ఏమన్నా ఏం పేరు నీ పేరు? నా పేరు కూరపల్లి కృష్ణ. ఎక్కడ మీది? మాది గద్వాల పక్కల కూరపల్లి పరమాల పక్కల. ఏంది మీ సమస్య? ఏంది ఏం సమస్య? ఏం లేదు అబ్బాయి. రేవంత్ రెడ్డి ₹1 కూడా చేసింది లేదు. రైతు బంధు అక్కనే బా, కరెంట్ అక్కనే పోయింది. ఈరిగా దొరకలేదు, మంజాన్ని దొరుకుతారు. అన్ని పెట్టి ఇక్కడికి వచ్చినాము. అన్ని నాశనమై చెరువులు మునిపోయి కొంపలు పడిపోయినా అన్ని గబ్బనికి వస్తారు. మీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? రెడ్డి అక్కడ అంటే ఇక్కడ అంటే కాంగ్రెస్ అంటే ఊకున్నాడు. మరి ఏం చేసిన రెడ్డి? ఎన్లో ఉన్నాడు ఇప్పుడు? ఆయన కాంగ్రెస్ ఉన్నాడు, గద్వాలు ఉన్నాడు. ఆయన లేదంటుండగా బీఆర్ఎస్ అంటుండగా. బండి 10 మంది అక్కడ ఏమన్నా మాకు తెలుదా? మాకు తెలుదా? ఆ రోడ్డు ఎక్కడ పోయి తెలియదు. వస్తాడా ఈరోజు సభకి? ఏమో బా, దేవుడు ఎక్కడ ఉండే మరి. వస్తాడో వస్తే వస్తాడో రాడో తెలియదు. వచ్చి మొక్కితేనే బాగానే ఉంటుంది. ఆయన దిగుతాడు, దేవుడు దిగుతున్నాడు. దేవుడు దిగుతున్నాడు మాకి. సరే, ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ లో ఉన్నాడు సార్. కాంగ్రెస్ లో ఉన్నాడు. మరి ఆయన బీఆర్ఎస్ అంటున్నాడు. బీఆర్ఎస్ లో గెలుచుకొని మనల్ని మోసం చేసిపోయినాడు. ఎవరిని మోసం చేసాడు? మనల్ని ప్రజలు. మరి ఆయన మీకోసమే 15 ఏళ్ళు ఆయన ఎమ్మడి పడినాం మేము. ఎమ్మడి పడి నటించి మనల్ని మోసం చేసిపోయినాడు. మొత్తం పైన మనల్ని నడేట్లు ముంచిపోయినాడు. ఈ పొద్దు వస్తామంటే పొద్దు ఎవరిని ప్రజల్ని మోసం చేయను కదా సార్. అది మనకు తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు ఉప ఎన్నిక వస్తా అంటారు. ఉప ఎన్నిక వస్తే మళ్ళీ ఎవరికి వెళ్తారు? ఇక్కడ బై ఎలక్షన్ వస్తే ఎవరి సైడ్ ఉంటారు జనాలు? కేసీఆర్ ఎవరి సైడ్ జనాలు టీఆర్ఎస్ కే ఉంటారు. ఎందుకు? పక్క. ఎందుకు? ఏం చేసింది? అబద్ధాలు ఎన్ని అబద్ధాలు? ఎవరు? 420 హామీలు ఇచ్చా రేవంత్ రెడ్డి. ఏమి ఇచ్చినాడు? ఊర్లో శిశు రోజుల్లో కన్నా పల్లెటూర్లలో కన్నా మురికాలు కన్నా మురి వాసన పట్టింది. కన్నా పోయి ఆడ చూడిపోండి ఊర్లలో. సత్త ఎత్తేసే మానవులు లేడు ఊర్లలో. సో ఇక చాలా మంది ఉన్నారు. మొత్తానికి అయితే గద్వాల గ్రౌండ్ రిపోర్ట్ ఇది. ఏం జరుగుతుంది గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు వైడ్ గద్వాల నియోజకవర్గంలో రైతులు ఎటువైపు ఉన్నారు, స్థానికులు ఎటువైపు ఉన్నారు, ఏం జరుగుతుంది, వీరి మాటల్లోనే. ఇంకా సభ స్టార్ట్ కాలేదు. వీళ్ళంతా ఒక కన్ఫ్యూజన్ ఉంది. గద్వాల కృష్ణమోహన్ రెడ్డి సభకు వస్తాడా రాడా, ఎందుకు పార్టీ మారిండు? ఇప్పటివరకు మాట్లాడినటువంటి మాటల్లో చాలామంది చెప్తుంది ఏంటంటే జనాలను మోసం చేసిండు, ఆయన కోసం పార్టీ మారిండు, జనాలకు పెద్దగా పట్టించుకుంది ఏం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్. ఇంకొకటి, గద్వాల కోటకు సంబంధించినటువంటి వ్యక్తులే పార్టీలు మారుతారు, వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, జనాలను పట్టించుకోరు అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది. వాళ్ళ మధ్యలోనే ఎప్పుడు పార్టీ అధికారం మారుతూ పోతూ ఉంటుంది అనేటువంటిది. నెక్స్ట్ టైం ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు ఉంటామంటూ ఓపెన్ స్టేట్మెంట్ అయితే ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళు చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా కొద్దిమందితో మాట్లాడు. బాబాయ్ చెప్పు, ఏం పేరు? నీ పేరు? నారాయణ. చెప్పు నారాయణ. జర గట్టిగా మాట్లాడుతున్నావు, ఏజ్ ఉంది కానీ గట్టిగా మాట్లాడుతున్నావు, చెప్పు. అసలు హామీలు అమలు చేసింది లేదు. మాకు 4,000 అని ఇస్తామని చెప్పినాడు. అసలు 4,000 పెన్షన్ లేదు. ఇంకా మాకు 2.5 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు అసలు దాన్ని విషయం ఎత్తడం లేదు. చాలా ఈ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నాడు. ఎవరు? మన సారు, మన రేవంత్ అన్న సారు. రేవంత్ అన్న సారు గారు వాళ్ళకి దండం పెట్టి కోటి శతకోటి దండాలు పెట్టాలా. మరి సరే, ఓకే, సీఎం సార్ గురించి అట్లుండని. మీ ఎమ్మెల్యే సార్ గురించి ఏమంటాం? మీ ఎమ్మెల్యే సార్? మా ఎమ్మెల్యే సారు కొంచెం దగా చేస్తున్నాడు.
కొంచెమే చేస్తున్నాడు. కొంచెం చేస్తున్నాడు, అంటే ఇంకా మొత్తం చేస్తాడు. ఇంకా మొత్తం చేస్తలేడు. ఈ రోజు ఆయన బండారం ఈ రోజు మనకి అవుతుంది అని చెప్పి మేము కొంచెం దగా చేస్తున్నా అంటే ఎట్లా, ఏం దగా చేస్తున్నా, ఎట్లా అనిపించింది దగా అంటే ఎట్లా? లేదు, నేను కండువా కట్టుకుని అంటున్నాడు. ఈ రోజు అయితే న్యూస్ పేపర్లో నేను ఈనాడులో నేను సమంగా చూసినాను, కాంగ్రెస్ కండువా ఉంది ఆయన గొంతులో. మొత్తం అందరు 10 మంది 10 మెంబర్స్గా హోల్సేల్గా మొత్తం ఈ కండువాలే ఉన్నాయి, కాంగ్రెస్ కండువాలే ఉండవి. మరి ఏంది ఇప్పుడు కండువా కట్టుకున్నాను అట్లా మోసం అట్లా దగా చేస్తున్నా? దగనే అది. మరి మా పబ్లిక్ చెప్పడం ఒకటి, నా ఫోటోలు వాడుకుంటే లేరు అని చెప్పి దాన్ని కంట్రోల్ చేయడానికి లేదా ఏదో వాడికి నా ఫోటో. ఎమ్మెల్యేకి ధైర్యం ఉందా? ఇప్పుడు ఇంతమంది మీ అందరు ఉన్నారు, మీ అందరు ముంగట వచ్చి నేను పార్టీ మారలే, BRS లోనే ఉన్నా, రేపు ZPTC MPTC ఎన్నికలు అవుతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు అవుతున్నాయి, మరి ఆయన BRS అయితే BRS గెలిపియమని చెప్పాలి కదా, మరి చెప్తాడా? చెప్తాడు అది. దాని మాత్రం అదే కాదే కుమ్మక్కుంది అది మాకు. కుమ్మక్కి మంచిగా మాట్లాడుతున్నావు తాతను. నేను లేదు, చిన్నప్పుడు నుంచి చాలా సీనియర్ అన్ని మొత్తం మా అన్నగారు మాకు అన్ని నేర్పించిపోయినాడు. రామారావు గారు, నందమూరి తారక రామారావు ఫ్యాన్స్, నేను అభిమానిని, గొప్ప అభిమానిని. సో జీవితాంతం నేను రుణపడి ఉంటాను. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సంగతి ఏంది, ఏం చెప్తావు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో BRS లో ఉండా, కాంగ్రెస్ లో ఉండా? కాదు, దగాకోరు, గాలి కింద పందికోకు, చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే కుక్క మూతి పింజ లెక్కలు చేస్తున్నాడు ఆయన వ్యవహారం. అన్నగారి మాటలు ఇవి, ఆయన అన్నగారి దారులోనే పోతున్నాడు. ఇంకా ఎంత అవినీతి ఉందో, ఎంత అబద్ధాలు చెప్తున్నాడో, ఇవి అబద్ధాలే కనపడుతున్నాయి మాకు ఇంతవరకు అయితే. ఇప్పుడు ఆయన BRS లో ఉన్నా అంటుండగా, మరి వస్తాడా సభకి? అదే కదా, అదే అబద్ధమా నిజమా అనేది దాని కొరకే మేము ఇక్కడికి రావడం. నేను అక్కడ 5 నుండి వచ్చినాం చూడు. నంబర్ 2 ఇది మొత్తము, దీన్ని మొత్తము 420 ఇది ఉన్నట్టుంది. ఇది 420 దాంట్లో ఉన్నట్లు ఉంది. ఇది దొంగన ఏదో మాకు ఇప్పుడు బయట పడాలా. BRS వాళ్ళు చెప్తారు సభ సందర్భంగా, వాళ్ళు ఉప ఎన్నిక వస్తుంది ఈడ, మళ్ళీ ఎలక్షన్ అవుతుంది అంటారు. ఎలక్షన్ అయితే మరి ఎవరిని మళ్ళీ మీరు ఎన్నుకుంటారు? ఎలక్షన్ అయితే మేమైతే మాకు ఆయన చేసినాడు పాపం, కేసీఆర్ పెద్ద ఆయనని బద్మానం లేపాలని చూస్తున్నారు. ఇదైతే చాలా ఘోరం, ఇది ఘోరము, నీచము. ఇటువంటి భ్రష్టత్వ రాజకీయాలు నేను ఎప్పుడు చూడలే. అట్లా కాదే, ఉప ఎన్నిక వస్తుంది అంటారు, ఎవరికి వేస్తారు ఓటు? ఉప ఎన్నిక వస్తే కన్ఫామ్ గా ఏం లేదు, విన్ను ఎవరికి విన్ను మనకి మన TRS BRS అంతేనా? విన్ను 2 చేతులు మధ్య జోడించి మనం విన్ను చేసేదే. మేమే గెలుస్తామంటారు కాంగ్రెస్ వాళ్ళు గెలిచి ఎంతగానో రిగ్గింగ్ చేసి గెలిచాలా, దొమ్మ ఉంటే నిజాయితీగా వచ్చి నిలబడి ఇది గెలవమనం కనపడుతుంది. ఫేస్ టు ఫేస్ రిగ్గింగ్ చేసి ఏదో గూడిపుడాన్ని చేసే వారు రావాలా, కానీ వాళ్ళు మాత్రం నిజాయితీగా రానే వచ్చే ప్రసక్తే లేదు. ఇక్కడ ఏం పేరు? ఎవరి ఐజా ఏం పేరే? నారాయణ. ఏం చేస్తావు తాత నారాయణ? మేము అది రికార్డ్ గేటర్ ఉంది, బుడెల్ రికార్డ్ గేటర్ ఉంది. వ్యూవర్స్ మేము మాస్టర్ వ్యూవర్స్. మొత్తానికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఏం చెప్తావు? ఓటర్ కాదు, ఓటేసినా చెప్పు మళ్ళీ ఏం చెప్తావు? నేను నాది ఇది కాదు, నా కాన్స్టిట్యూన్సీ గద్వాల కాదు, నాది అలంపూర్ మీది. కానీ ఇవన్నీ చూస్తున్నావు? చూస్తున్నా అంటే అర్థమవుతుంది నాకు. ఏమమ్మా, ఏం పేరమ్మా? పేరు? నా పేరు గద్వాల టీకే అయ్యమ్మ. గద్వాల అలంపూర్ జోగులమ్మ గద్వాల. నీ పేరు తల్లి? నీ పేరు ఏం పేరు? నా పేరు టీకే అయ్యమ్మ. ఏం అక్కడిక్కడ గేమ్ ఆడుతున్నాడు సారు. ఎవరు? ఆయన కృష్ణమోహన్ రెడ్డి. అక్కడిక్కడ గేమ్ ఆడి గద్వాల కలిగేర్లు తీసేసినారు. గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నేను కాంగ్రెస్ లో లేను, BRS లో ఉన్నా అంటుండు కదా. అక్కడ TRS లో ఉన్నా కూడా ఆయన గెలిచినాడు కదా. అక్కడిక్కడ గేమ్ ఆడతాడు, మళ్ళీ అక్కడ పోతాడు ఇక్కడ పోతాడు అని అంటారు. మాకేం తెలుస్తుంది నాయన? అంటే ఆయన కాంగ్రెస్ లోకి పోను అంటుండు, మరి ఉన్నాడా? BRS లో ఉంటే ఈ సభకు వస్తాడా? మరి అక్కడిక్కడ గేమ్ ఆడతాడు అంటున్నాడు, మరి ఎట్టా? మరి అక్కడిక్కడ గేమ్ ఆడతాడు ఆయన? మరి ఏంది అది? గద్వాలలో ఏమున్నాయి అన్న, ఏవంతరెడ్డి 4000 పింఛన్ ఇస్తానే ఎత్తేసా. బస్సులు పిరి బస్సులు అని ఏమో ఆడోళ్ళు ఒక్కరే పోవాలి, మొగోళ్ళు పోయేది లేదు. మొగోళ్ళు కూడా పెట్టాలనా ఫ్రీ? మొగోళ్ళు కాదు, ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి అట్లా కూడా లే. ఏంది అది? మా మొగోళ్ళు కూడా పెట్టాలంట పింఛనే. మేమైతే అప్పుడు గెలిచినప్పుడు, కేసీఆర్ గెలిచినప్పుడు, ఫస్ట్ గెలిచినప్పుడు బేసమాడే వేసుకుంటే మేము లోన్ ఇస్తామని అన్ని బొంకిచ్చిరి, అన్ని చేసిరి. లోనులే ఏంలే. ఏం పేరు? నీ పేరు? నా పేరు వెంకటేష్ సార్. ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తాం సార్ మేము. ఎట్లా ఉంది? గద్వాల కృష్ణమోహన్ రెడ్డి పోయిండు, ఆయన గురించే సభ పెడుతుర్రు, ఆయన
పైన కొంచెం కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన స్త్రీలింగం కాదు పులింగం కాదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అటు కాదు ఇటు కాదు అని స్టేట్మెంట్ చేశారు. అదేమన్నది మాకు తెలియదు సార్. అది మాది కాన్స్టిట్యున్సీ వచ్చేసి అలంపూర్ కాన్స్టిట్యున్సీ మాది. మీది ఆలంపూరా? అలంపూర్ సార్. ఈ రోజు సభకు వస్తాడా రాదా బండ్ల కృష్ణమారెడ్డి చూడడానికి ఇక్కడికి వచ్చినాం సార్ మేము. ఆయన వస్తాడా రాడా అని చూడడానికి వచ్చాం. మరి వస్తాడని అనుకుంటారా? అది ఏమన్నా చూడాలి కదా, అందుకోసం వచ్చినాం అంత దూరం నుంచి ఇక్కడ. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు ఇక్కడ మాట్లాడదాం. ఏం పేరు? మొత్తం టీఆర్ఎస్ జెండా కట్టినావు. నా పేరు ఇర్ఫాన్. ఇర్ఫాన్ ఏం చేస్తావు? నేనా, నాకు షాప్ ఉంది. ఏం షాప్ ఉంది? మాచర్ల. ఏం షాప్? కిరాణం షాప్ ఉంది. మాచర్ల అంటే మన గట్టు మాచర్ల. గద్వాల నియోజకవర్గమేనా? గద్వాల నియోజకవర్గమే. ఓకే, మరి మీ ఎమ్మెల్యే ఏడున్నాడు? మా ఎమ్మెల్యే ఇప్పుడు ఆడ కూర్చున్నాడు ఇంట్లో. మా ఎమ్మెల్యే ఇంట్లో కూర్చున్నాడే. అక్కడిక్కడ ఆడతాడు, గేమ్ ఆడుతాడు తక్క చక్క. అక్కడిక్కడ ఆడతాడు మా ఎమ్మెల్యే, గేమ్ ఆడతాడు. అక్కడ లెవెల్ ఏం ఆడాడు, బీఆర్ఎస్లోనే ఉన్నాను అంటాడు. బీఆర్ఎస్ పార్టీ ఇంతమంది వచ్చారు, ఎందుకు వస్తాడు ఎమ్మెల్యే? బీఆర్ఎస్ అమ్మంచి పిలిస్తే రాడు. రావాలా బండ్ల కృష్ణమారెడ్డి, నువ్వు రావాలి. ఇంత కేటీఆర్ వస్తున్నాడు గద్వాలకి, అదే తను బీఆర్ఎస్ ఉన్నప్పుడు రావాలి కదా. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఎందుకు వస్తలేడు? రావాలి బండ్ల కృష్ణమారెడ్డి, నువ్వు రావాలి ఇక్కడికి, తీర బజార్లోకి రావాలి. మంచిగా ఉందా? ఆయన అభివృద్ధి కోసం పోయినట్టు అభివృద్ధి అయిందా? తన అభివృద్ధి కోసం పోయినాడు, మన అభివృద్ధి కోసం వదిలేడుతాను. తన అభివృద్ధి కోసం పోయినాడు, మన అభివృద్ధి కోసం వదిలేతాను. తన జోబులు నింపుకుని పోయినాడు అంతే. ఏం పేరు? ఏం పేరు అన్న? నీ పేరు ఏం పేరే? భీమా నాయక్. భీమ్లా నాయక్. భీమ్లా నాయక్. ఈ పేరు మీద సినిమా వచ్చింది తెలుసా? వచ్చింది. ఓకే, ఎట్లుంది గద్వాల? ఎట్లుంది? బాగుంది, బాగుంది. 2 వీకులు బాగుంది. ఆట ఆడతారు. మేము గడ్డి కోసుకుంటూ ఉండము. మీరు గడ్డి కోసుకుంటారు, అలా ఆట ఆడతారు. మీ ఎమ్మెల్యే ఏంది మంచోడా? మా ఎమ్మెల్యే ఏం చేస్తారు? కొన్ని అక్కడ పోతే కొన్ని ఇక్కడ ఉంటుంది. ఏం చేయమంటుంది? మేమైతే లీడర్ ఉన్నాం కానీ గడ్డి కోసుకుంటూ ఉన్నాం. మీ ఎమ్మెల్యే ఏమైనా అభివృద్ధి చేస్తున్నాడు. మా ఊర్లో కూడా చేస్తాడు. లీడర్ చేస్తాడు, మాకు చేయడు. లీడర్కి పెద్ద లీడర్ చేస్తాడు, మాకు చేయడు. లీడర్లకు చేస్తాడు, మీకు చేయడు. ఆయన కాంగ్రెస్ లో ఉన్నా బీఆర్ఎస్ లో ఉన్నా? ఇప్పుడు కాంగ్రెస్ పోయినాడు, బీఆర్ఎస్ పోలేదు అంటుండగా ఆయన. అట్లా అంటారు వాళ్ళు. మనం ఇట్లా ఉంటాం. మనము ఉన్నప్పుడు నీవు పోయినట్టు నంబర్ కొడుకు వాడు రెడ్డిపోయి అంటారు. వాడు రెడ్డిలో అంతే ఒకటే. మనమే గడ్డికి వస్తాం. ఏం చేస్తాం? మాట రుణమాఫీ కలిసి 2 లక్షలు అంటారు. 40,000 30,000 ఉండే మాఫీ చేస్తారు. వచ్చినానికే చేస్తారు కానీ ఏమని చేయరు. వచ్చినానికే చేస్తారు కానీ మాకు చేయరు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నా పేరు తిమ్మప్ప సార్. నన్ను దళిత సార్. తిమ్మప్ప చెప్పు. అదే సార్ వ్యవసాయం చేస్తుంటాను. ఏం తిమ్మప్ప? ఎట్లా ఉంది సార్? ఇట్లే ఇక మేము దళితను సార్. నేను 3 సార్లు సార్ ఎమ్మెల్యే ఉండి దళితని ట్రాక్టర్ ఇప్పిస్తానని కూడా మళ్ళీ ఇది చేస్తే కూడా మళ్ళీ మేము ఆయన కేటీఆర్ని కలుసుకొని మళ్ళీ వేసి మళ్ళీ 2వ విధంలో ఇప్పిస్తానన్నాడు. అయినా కానీ అతను ఉద్యోగంలో ఉండే కానీ ఆయన మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఎల్లు ఉన్నాడు? ఏం ఇంకా పార్టీ మారిండు. ఎల్లో ఉన్నాడు? ఏ పార్టీలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. లేనంటుండగా ఆయన మొన్న పెట్టినాడు కదా సార్. అక్కడ పెట్టినాడు కదా. మన మీటింగ్ పెట్టి మన రూమ్ లో ఓపెనింగ్ చేసినాడు. అట్లా డబుల్ బెడ్రూమ్ వస్తున్నాయా గద్వాలలోకి? ఏమో సార్, మాకు పల్లెటూరులో లాస్ట్ మాది కర్ణాటక పక్కల తెలంగాణ లాస్ట్ పంచాయతీ అయింది. మనం పూర్తి నమ్ముకున్నా కానీ ఇదే గేమ్ ఆడుతున్నాడు సార్. మొత్తం గేమ్ ఆడుతున్నాడు. మొన్న కూడా రూమ్లు ఇచ్చినాడు, 8 రూమ్లు ఇచ్చినాడు. ఇస్తే కూడా అది వాళ్ళ అమౌంట్ ఇచ్చే వాళ్ళకే. సో ఇది గ్రౌండ్ రిపోర్ట్. గ్రౌండ్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మాటల్లో ప్రిపరేషన్ లేదు, గ్యాదరింగ్ లేదు. ఎవరు కనపడితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసింది ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్కడున్నాడు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, లేదంటే ఇండిపెండెంటా? ఎటువైపు ఉన్నాడు? వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేసినా. మనం నేను ఎవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో నాకు తెలియదు. డైరెక్ట్ వచ్చినా మైక్ పెట్టినా, అంతే కదా. ఎవరైనా మీకు తెలుసుకునే ప్రయత్నం అయితే. ఏం పెద్ద మనిషి ఇక్కడ కూడా అడుగుదాం. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నరసింహులు. ఇక్కడ మీ గద్వాల నియోజకవర్గమా? గంగిమాందొడ్డి గట్టు. గద్వాల నియోజకవర్గమే కదా. మీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమారెడ్డి ఎమ్మెల్యే. ఓకే, ఎట్లా ఉన్నాడే మీ ఎమ్మెల్యే? ఎలా ఉన్నాడు? ఎట్లా ఉన్నాడు? ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు, టీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ అంటున్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉండి కాంగ్రెస్ అంటే ఇప్పుడు దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? ఓకే, జనాలు ఒప్పుకునే పరిస్థితి లేదు. దీంట్లోనే ఉండాలా, ఆయన గెలిచినాక దీంట్లోనే ఉండాలి కదా. అవును. మరి ఎట్లా ఏం చెప్తారు మరి దీనికి? ఇప్పుడు సమాధానం అంటే ఏం చెప్తాం? ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఏమన్నా చెప్పగలుగుతారు. ఎలక్షన్ పెడితే ఎక్కడికి వేస్తారు?
ఎలక్షన్ పెడితే ఎక్కడ గులాబీకి వేస్తారు, గులాబీకి వేస్తారు. గులాబీ వాళ్ళు చేయగంటారుగా, చేయనతోళ్ళు దూరం ఉంటారు, అప్పుడే చేయనతోళ్ళు దూరం ఉంటారు. లేదే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినా కూడా ఒకవేళ కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు లీడర్లు, కాంగ్రెస్ లీడర్. అవు చెప్పుకుంటారు. ఇప్పుడు ఒక మంచి వచ్చిన మంచి 10 మంది అనుకునే వాళ్ళు ఏమనుకుంటారు? ఇంట్లో 10 వెనక ఒక్కడు వచ్చి ఉంటారు, వెనక 10 మంది ఉంటారు. ఆ 10 మందిని కలుపుకొని వస్తాను అనేతోలేనా? 10 మందిని కలుపుకొని వస్తే కాదు కదా. 10 మంది కలుపుకుంటే ఒక లీడర్ ఉండి 20 మందిని కలుపుకుంటాడు. సో ఆయన అయితే బీఆర్ఎస్లో లేడు. బీఆర్ఎస్లో ఉండి మీటింగ్కి రమ్మాలి. బీఆర్ఎస్ ఉంటే మీటింగ్కి రమ్మాలి. ఓకే రైట్. ఇది డైరెక్ట్గా వాళ్ళ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళతో మాట్లాడడం. ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు, ఏం పల్లీలు తింటుండు అన్న. ఏం పేరు నీ పేరు? హనుమంతు పేరు జబర్దస్త్ పేరు. ఎవరే? మదనపల్లి. ఏం చేస్తావు? ఇంటికానే బాయికి పోతా, దెబ్బ తగిలింది, కాలు పోయింది. అరే అయినా కూడా మీటింగ్కి వచ్చినావులే? కాలు లేదు, కాలు దెబ్బ తగిలింది అన్నకు. ఎట్లా తీసేచ్చిరా కాలు? అది రైలు మీద నుంచి కింద పడినా. రైలు మించి ఎలా ఎట్లా పడ్డావు? అన్నీ అప్పుడు గుంపు కడుతుంటే చింతపులుసు గుంపు కడుతుంది. దుంకినా అయింది? లేదు, పడిపోయినా నిద్రమబ్బులో పడిపోయినా. నిద్రమబ్బులో మందేసినావా అయింది? మందేసినావా అయింది? లేదు, మందుకుంది మందు. సరే ఏ కూడా సరే. ఏంది మీ ఎమ్మెల్యే ఏడున్నాడు? మా ఎమ్మెల్యే ఆడున్నాడు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటికాడనే ఉంటాడు. ఈ కొన్నాళ్ళు ఇయ్యమంటారు, సరిత అంటారు కొన్నాళ్ళు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడ గెలిచి కాంగ్రెస్ లేకపోయా. ఆయన పోలేదంటుండు. పోయినాడు కదా. పోలేదంటుండు మొన్న కేసీఆర్ మా బాస్ అంటుండు. ఆడంటాడు వాళ్ళే పోయినాడు అని చెప్తుంటారు. వాళ్ళ అంత మందిని ఎవరిని పట్టించుకుంటలేరు, రోడ్లు పట్టించుకుంటారు వాళ్ళు. ఎమ్మెల్యేనా? మొత్తం గద్వాల మొత్తం చెండాలంగా రోడ్లు బాగాలేవు, ఏం బాగాలేవు. మీరెక్కడ పెద్ద మనిషి? మీరెక్కడ? మేము ఎక్కడ అనేది ఇంకేం చెప్తలేము. అంటే అట్లా కాదే పార్టీ అని. మీది ఎక్కడ? గద్వాలని కదా? గద్వాల కాదు, మత్తపట్నం మర్సి ఘట్ట మండలం. అంటే గద్వాల నియోజకవర్గమేనా? గద్వాల నియోజకవర్గం. గద్వాల గురించి తెలియదు, అందుకే అడుగుతున్నా. అంటే మీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డినా? కాదు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో పోతాడు. మీ ఎమ్మెల్యే ఎవరే? వచ్చి దిగడం కులమానికి వేస్తాం, ఎవరికి వేస్తాము, బాయోడికి బాయోడు వేస్తాం. ఎమ్మెల్యే ఎవరు అంటే చెప్తలేడు, సైలెంట్. కావాలని కావాలని చెప్తలేవా? ఏమని చెప్తామంటే ఆయన పోయిండానికి లేడంటావా? ఆయన పోయి మరి ఎప్పుడో 6 నెలలకు ఒకరు వస్తాడు. అట్లా అంటే ఇంకా మా ఎమ్మెల్యే లేడంటావా? లేడు మరి. నెలకు 2 నెలలకు వచ్చి చూసిపోతే ఎమ్మెల్యే ఉంటాడు అంటాం. అసలు రానప్పుడు మీరు పోయి అడగాలి. మీ కష్టం ఏమైనా ఉందంటే మీకు ఏమని అడుగుతావు? ఆడపోయి చేస్తా మీ పని ఏముంది అంటాడు, ఇక ఏం చేయడు, అంతేగతి. ఎక్కడ మీది? ఎక్కడ ప్రాపర్ మీది? ఎక్కడ? మీ పేరు ఏం పేరు? కొత్తపల్లి మాది. కొత్తపల్లి. కొత్తపల్లి. ఎట్లా సభకు వచ్చిరా? చూడండి కేటీఆర్ జోనికి వచ్చారు. మరి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గురించి ఏం చెప్తారు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు కదా. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అడిగితే అదే చెప్తున్నారు. మరి ఆయన అది చెప్తలేడు కదా, నేను బీఆర్ఎస్ లో ఉన్నా, మా బాస్ కేసీఆర్ అంటాడు. ఏడ చెప్తున్నాడు అనే ఊక ప్రజలకు నమ్మించడానికి అలా చెప్తున్నాడు. ఆయన ఉన్నది కాంగ్రెస్ కండవ కప్పుకున్నాడు ఆల్రెడీ. క్లారిటీ మీకు క్లారిటీ ఉంది ఆయన కాంగ్రెస్ లకు పోయిందని? క్లారిటీ ఉంది. మనకి ఆయనకి సపోర్ట్ చేసేది జూపల్లి చేస్తున్నా. జూపల్లి అండా చూసుకొని కాంగ్రెస్ లో పోయినాడు ఆయన. మరి జూపల్లి వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ నుండి ఇప్పుడు బాస్ హనుమంత నాయుడు ఉన్నాడు ఇన్ఛార్జి. ఇప్పుడు ఈ రోజు మన గద్వాలు చైర్మన్ మొత్తం ఇలా టీఆర్ఎస్ లో కలవడానికి వస్తున్నారు, ఈ సభ పెట్టినారు. రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి, సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ. ఎక్కడ ఉంటారు జనాలు? ఇక్కడ గద్వాలలో టీఆర్ఎస్ లో ఉంటారు. టీఆర్ఎస్ జనాలు అంటున్నా నేను. జనాలు బాస్ హనుమంత నాయుడికి మద్దతు చేస్తారు అంతే. జనాలంతా కూడా ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డికి మద్దతు ఇయ్యరు, ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడో ఆయనకే తెలుస్తలేదు క్లారిటీ. అంతేనా? కరెక్ట్ చెప్తాడు ఆయన? కరెక్ట్ చెప్పినా? లేదు సార్, నేను చెప్పండి. కరెక్ట్ చెప్పినా? నా పేరు జగన్నాథ్. చెప్పు. నా బాధ చెప్పలేను నేను. నీ బాధ చెప్పలేదా? చెప్పేది. కేసీఆర్ ఇల్లు లేనివానికి ఇల్లు ఇస్తా అని చెప్పినాడు. అస్సలు ఇల్లు లేదు నాకు. ముసలోళ్ళని పెట్టుకొని బతుకుతున్నా నేను. బతుకులేను ముసలోళ్ళని పెట్టుకొని బతుకుతున్నా. ఇల్లు లేదు, ఏం లేదు. కేసీఆర్ ఏం చేసినాడు? ఇల్లు ఇస్తా అని చెప్పిన బెడ్రూము. కేసీఆర్ ఓడిపోయినాడు.
కేసీఆర్ ఓడిపోయినాడు, కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ వచ్చినాక అస్సలు పట్టించుకోలేరు. కాంగ్రెస్ వచ్చినాక అస్సలు పట్టించుకోలేరు. ఇంతవరకు నేను గుడిసెల పోయి ఉండాను. ఎందుకు ఏడుస్తున్నావు? బాధపడకు. నీ బాధ ఏమి? ఏడుపు రాకుండా ఏమొస్తుంది సార్? ఇల్లు ఇస్తా అని చెప్పినాడు, ఇల్లుకి ఇంకోటి చేసి ఇల్లు ఇస్తా అని చెప్పినాడు కేసీఆర్. కానీ కేసీఆర్కి ఓటేసిన నేను, కాంగ్రెస్ ఓటేసినాను. మరి మీ ఎమ్మెల్యే పోయింది కదా మరి. ఆ మనిషి అక్కడ పోయిండు, మనం ఏం చేస్తాం? ఆ మనిషి అక్కడ పోయిండు, మనం ఏం చేస్తాం? ఆ మనిషి అక్కడ పోయినాక మమ్మల్ని ఎవడు పట్టించుకుతోలేడు, మమ్మల్ని చూసేతోలేడు, చేస్తోలేడు, పట్టించుకుతోడలేడు. మాకి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటారు అందరికి. ఇందిరమ్మ ఇల్లు ఆడిస్తాడు? అస్సలు లేదన్నా. నీకు ఏడుపు ఎందుకు వస్తుందన్నా? ఎందుకు బాధపడుతున్నావు? నా బాధనా, కేసీఆర్ నాకు బెడ్రూమ్ ఇస్తాడు. నా అమ్మ ముసలిని పెట్టుకొని ఉన్నా నేను. వాడు కేసీఆర్ని తొక్కి పారేసినారు, కాంగ్రెస్ వచ్చింది. ఏం చేస్తావు? ఇప్పుడు ఎవరిని పోయి అడుకున్నాలా? ఇప్పుడు పోయి ఎవరిని అడుకున్నాలా? అన్నం పెడితే దిక్కులేదు నాకు. ఎమ్మెల్యే కూడా అటు ఎమ్మెల్యే కూడా అటు పోయిండు. మళ్ళీ ఏం చేస్తాం మనం? ఇంకా ఆ మనిషి కూడా అక్కడ పోయి, ఇంక మనం ఏం చేయలేము దానికి. ఏం పేరు నీ పేరు? నా పేరు జగన్నాథ్ అని చెప్పి కదా. జగన్నాథ్ ఎవరే? ఇదే ఊరే, గద్వాల లోకలే. గద్వాల లోకల్. నీకు ఇల్లు లేదు. సో ఇది ఇల్లు కావాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. పెద్ద మనుషులు వేసుకొని ఉంటున్నా, తల్లిదండ్రులు వేసుకొని ఉంటున్నా, ఒక్కడ ఉంటా, గుడిసెలు ఉంటున్నా, ఇల్లు కావాలి. గతంలో అమ్మని పెట్టుకోనా ఎన్ని రోజులు? 4000కి ఎక్కువైంది అన్న. అమ్మని పెట్టుకొని ఉండా గుడిసెల. సో గుడిసెలు ఉంటున్నాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. దాదాపు అప్పుడు వచ్చే ముందుగా అసలు బీఆర్ఎస్కే ఓటేసినాము, కానీ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్లకు పోయిండు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు గోపాల్. గోపాల్. గోపాల్ ఏం చేస్తావు గోపాల్ అన్న? నేనా కూలి పని చేసుకుంటా. మీ పేరు ఏం పేరు అన్న? నరసింహ సార్. నరసింహన్న మాట్లాడికి వచ్చినట్టున్నావు నువ్వు, అంటే చూస్తే దనదాన వచ్చినావు అక్కడ నుంచి. చెప్పన్న ఏంది నీ బాధ? ఏం బాధ సార్, ఎంత మొత్తం ఇట్లా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. యాది ఒకటి కూడా సరిగా చేస్తలేదు, ఒక్కటి కూడా చేస్తామనే పని చేస్తలేరు, యాది చేస్తలేరు, యాదిస్తలేరు. ఏది అసలు పంటలకి మందులు సరిగా ఇస్తలేరు. యాది ఒకటి కాకుండా ఒకటి సరిగా పట్టించుకుంటలేదు సార్. మీ ఎమ్మెల్యే సాబ్ గురించి ఏం చెప్తావు? బాలకృష్ణ ఎమ్మెల్యే సార్ ఇంకా ఏం చేస్తారు ఇప్పుడు? ఆయన కూడా పెద్దగా ఏమి ఒకరిని వచ్చి ఊర్లో వచ్చి పలకరించడం లేదు, చేసడం లేదు, యాది లేదు. అది ఆయన ఇంతవరకు గెలిచిన కాడ నుంచి ఒక రోజు వచ్చి పల్లెటూరులో పోంటి ఇట్లా తిరిగేది. ఆయన ఎన్ని ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నాడు ఆయన టీఆర్ఎస్ఏ కదా సార్. ఆయన టీఆర్ఎస్ఏ అంటుండు మరి. అవు సార్, కాంగ్రెస్లో పోయినట్టు కదా. అవువా సార్? అవు కండు అయితే కాంగ్రెస్లో పోయినాడని జనాలు అనుకుంటున్నారు సార్. మాకు కూడా పెద్ద. మీరు ఎన్ని ఉన్నారు అనుకుంటున్నారు? ఆయన మీరు ఏమనుకుంటారు? ఆయన కాంగ్రెస్లో ఉండా బీఆర్ఎస్లో ఉండా? కాంగ్రెస్లోకి పోయినాడని అనుగుణంగా తెలుసు సార్ మాకు. నీ పేరేం పేరు బాబాయ్? నా పేరు రంగా సార్. ఎంత ఉంటుంది ఏజ్? ఎంత ఉంది? నాకు 70 ఉంటాయి. 70 ఎట్లుంది గద్వాల? గద్వాల ఇంకా అనేది ఏముంది, కృష్ణమ్మ. ఎలా ఉన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు, బాగానే చూసుకుంటున్నాడు. టౌన్ అది బాగానే చూసుకుంటున్నా. ఓకే, వచ్చింది ఆయన నీకేమన్నా? మాకేం ఆస్తి లేదు, ఏం లేదు. ఆస్తి లేదు, ఏం లేదు. కూలి చేసుకున్నాలా, బతకాలా. మంచిగానే చూసుకుంటుండు కానీ కూలి చేసుకొని బతుకుతున్నాడు. కొంతమంది ఇక్కడ విచిత్రం ఉంది, అంటే వ్యంగ్యంగా కూడా మాట్లాడుతారు. అంటే మంచిగా మాట్లాడుకుంటేనే వ్యంగ్యంగా చెప్తారు ఎమ్మెల్యే గురించి, అంటే డైరెక్ట్గా చెప్పలేకపోతారు కొంతమంది. అట్లనే చెప్పినట్టు అనిపించింది ఆ పెద్ద మనిషి. మొత్తానికైతే గద్వాల నియోజకవర్గంలో గ్రౌండ్ రిపోర్ట్ సభ జరిగేటువంటి ప్రాంతం నుంచి కొద్దిమంది కార్యకర్తలు ఉన్నారు. దాదాపు మోస్ట్ ప్రాబబ్లీ 90% నేను చూసినంత వరకు అయితే రైతులే ఉన్నారు. ఎవరి మెడల కండువ అయితే లేదు. వీళ్ళు మేబీ సానుభూతి పరులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వీళ్ళు మాత్రం కండువా లేకుండానే సాధారణంగా రైతులు ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సభకు వస్తే బీఆర్ఎస్లో ఉన్నట్టు, సభకు రాకపోతే బీఆర్ఎస్లో లేనట్టు, ఆయన అటు ఇటు కాకుండా డ్రామాలు ఆడుతున్నాడు అంటూ చెప్తూనే ఇంకొక వ్యక్తి అయితే ఒక పెద్ద ఆయన డిమ్చిక్ చేస్తూ ఉన్నాడు అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా వేశాడు. సో ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ సభ ప్రాంగణం నుంచి గద్వాల నియోజకవర్గంలో గద్వాల గర్జన అనేటువంటి ప్రోగ్రాం నుంచి గ్రౌండ్ రిపోర్ట్ ఇది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారా, కాంగ్రెస్లో ఉన్నారా, ప్రజల ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆర్టీవీ. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, గద్వాల ఫుట్బాల్ స్టేడియం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.